Site visit certificate is prescribed format duly signed by the concerned site in charge or authority must be submitted along with the technical kit. This is Maharashtra government. Sainik School MOD Government of India. This is again Defense Ministry. Site, name of the site inspector, date, school representative. All సంతకం కూడా కావాలని అడిగింది. Authority to carry out site survey. Authority hereby accorded so. Sainik School, ఇది కూడా దానికి సంబంధించి. Then, ఇంకోటి important. Deen Dayal Port Authority. Mechanical Engineering Department. See, Deen Dayal Port Authority, Gandhi Dham, Kutch, Gujarat. ఇది పోర్ట్ ఏమొచ్చాడండి ఎవిడెన్స్ టువర్డ్స్ సైట్ విజిట్ ఎవిడెన్స్ కూడా ఉండాలని పెట్టింది దాంట్లో నేమ్ డిజిగ్నేషన్ సిగ్నేచర్ ఆఫ్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ రిప్రజెంటేటివ్ హూ అసిస్టెడ్ బిడ్డర్ డ్యూరింగ్ సైట్ విజిట్ నేమ్ అండ్ సిగ్నేచర్ సీల్ ఆఫ్ ద బిడ్డర్ సంతకం ఉండాలి అక్కడ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ అతను డిజిగ్నేషను పేరు ఆయన సంతకం కూడా ఉండాలి ఆయన విజిట్ చేసినట్టు దిస్ ఇస్ ది కండిషన్ ఈ పోర్ట్ నాట్ ఇన్ తెలంగాణ కమింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ HPCL is also Government of India. Site inspection report. Contractor, vendor must visit the site. Site visit is mandatory as the vendor has to see the specimens kept at the office for the quality, design and branding purpose. The site inspection report duly signed by vendor and HPCL officer must be submitted by contractor. HPCL officer కూడా సంతకం సైట్ విజిట్ చేసినట్టు ఆయన సంతకం పెట్టిస్తేనే దిస్ ఈజ్ మహారాష్ట్రలో మహారత్న కంపెనీ HPCL is Maharatna company, Government of India. Indian Institute of Technology, IIT. This is Jammulo, Government of India, Ministry of Education. Site visit certificate duly verified by IIT Jammu Annexure 11. Jammu, IIT, Education Department, Government of India. IIM is very prestigious institution in the country. IIM Bangalore is also under Government of India, Ministry of Education. Site visit by the bidder is mandatory. The bidder should visit the work site and obtain the site visit certificate by IIMB and Indian Institute of Management, Bangalore, and shall submit the copy of the certificate along with the tender. The Education Department. Coming to Government of Surrey, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ సంబంధించి కూడా ఉన్నాయి. ఇన్ని చూపించాను నేను మీకు ఇప్పటికీ, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఎవరికైనా డౌట్ ఉంటే మన స్టేట్కి కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాను నేను మీకు. ఫస్ట్ అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదని మాట్లాడుతున్నారు. సింగరేణిలో ఇప్పుడే పెట్టారని అంటున్నారు కదా. సింగరేణిలో ఇప్పుడు కాదు, 18, 21, 23 అది కూడా సింగరేణి వాళ్ళు పెట్టింది కాదు. అది కూడా ఇచ్చాం మీకు, ఆ కాపీస్ కూడా ఇస్తాం. ఓకే, కమింగ్ టు ఇంకొక పాయింట్ రాశాడు. సో ఇవన్నీ ఎక్కడా లేవు. బట్టి విక్రమార్క కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్. సో ఈ సైట్ విజిట్తోనే అంతా అసలు విషయం అంతా అని వండివారు. నేను అడుగుతా ఉన్నాను, సరే ఆయన ఏదో రాశాడు, ఎవరి ప్రయోజనాల కోసం రాశాడు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడో, సరే ఆయనకు వదిలేస్తా ఉన్నాను. సరే ఆయన ఆనందం ఆయన ఎత్తుక్కుంటున్నాడు.
వీరు రాశారు లెటర్ ఇంకో ఆయన ఎమ్మటే హరీష్ రావు గారు. అసలు ఇదేంది అసలు ఇంతవరకు వారి లెటర్ చూస్తే ఇంకా ఆశ్చర్యం అనిపించింది. వారేం రాశారు, ఆఫ్టర్ ది చేంజ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ 2024 SCCL and Singareni Corporation Government introduced a so-called site visit certificate system as a mandatory precondition for participation in tenders. So-called site certificate ఇప్పుడే 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది పెట్టారు. దీని మీద ఇమ్మీడియట్గా మీరు ఎంక్వైరీ చేయాలి, దీని మీద చాలా నష్టం జరుగుతుంది. మీరు లెటర్ రాశారు. వారు ఏమంటే ఆడు కూర్చొని నిజమే ఇది ఏడా లేదని వారు చెప్పారు. ఏడాడు ఉన్నాయని నేను వీరికి చూపించా, వారికి చూపించా, రాసిన ఆయనకు చూపించా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు. ఇది సైట్ సర్టిఫికేట్ సంబంధించిన విషయం. సరే, రెండో విషయం, మీరు అనొచ్చు అసలు టెండర్ పిలిచారు మీరెందుకు క్యాన్సిల్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా అని. కానీ నేను ఆ రోజు చదవడంలోనే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దీన్ని ఎట్లా కంటిన్యూ చేస్తే ఇంకా అడ్డగోలుగా అభియోగాలు ఊహించుకోవటాలు మొదలైతే ముందు అది ఆపేసి వాస్తవాలు చెప్పేసి పరిస్థితులు ఇది ముందు క్యాన్సిల్. ద రీజన్ ఆల్సో నేను చెప్తాను ఎందుకు క్యాన్సిల్, అంత ఎమోషనల్గా నేను సింగరేణితో ఎందుకు అటాచ్మెంట్ ఉందో కూడా చెప్తాను నేను వైల్ కంక్లూడింగ్. దీంతో పాటు ఇంకో కండిషన్ ఇంకోటి కూడా రాశారు వారు, ఎవరు, హరీష్ రావు గారు. Simultaneously, Singareni long-standing practice of bulk diesel procurement directly from IOCL was discontinued, and the responsibility of diesel supply was shifted to contractors. ఎవరు షిఫ్ట్ చేశారండి? సరే, ఎవరు షిఫ్ట్ చేసినా కానీ డీజిల్ అనేది, కోల్ అనేది జిఎస్టీ మారక ముందు ఒక విధానం, జిఎస్టీ రేట్లు మొన్న రేషనలైజేషన్ చేశారు కదా, చేసిన తర్వాత ఒక విధానం. దేశంలో ఏ మైనింగ్ యాక్టివిటీలో కానీ ఏ కాంట్రాక్టర్ దగ్గర కానీ కాంట్రాక్టర్ చేసేటువంటి వాహనాలకి, నడిపే బండ్లకి సంస్థలు, ప్రభుత్వాలు డీజిల్ సప్లై చేసేది ఎక్కడ లేదు. కేవలం సింగరేణి ఒక్క దాంట్లోనే నడుస్తోంది పాతకాలం నుంచి. దేశంలో ఎక్కడా లేదు. మరి కోల్ ఇండియాలో లేదు, ఆడలేదు, ఏడలేదు. ఎందుకు వేరే కాంట్రాక్ట్స్ ఇరిగేషన్లో లేదు, రోడ్ కాంట్రాక్ట్లో లేదు. ఎవడు బండి ఏం తెచ్చుకుంటాడో తెలియదు. ఇవాళ వచ్చిన మారిన పరిస్థితుల్లో వెహికల్స్లో ఇప్పుడు ఫార్చునర్ 1 కిలోమీటర్కి 8 లీటర్ డీజిల్ కావాలా? అదే ల్యాండ్ క్రూజర్ అయితే 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వస్తుంది. ఫార్చునర్ అయితే 10 కిలోమీటర్ 12 వస్తుంది. ఇంకోటి అయితే 20 కిలోమీటర్లు కూడా వస్తుంది. నువ్వు ఏది లెక్కేసి ఏ వెహికల్స్ ఇస్తావు? హెవీ మెషిన్స్ వాడుతున్నట్లు కొత్త టెక్నాలజీ వచ్చి ఎక్కువ తాగుతూ ఉంటాయి, లేకపోతే లోకల్గా ఉన్న బళ్ళు ఇంకో రకంగా తాగుతూ ఉంటాయి. ఏది ఎట్లా కట్టాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అసలు ఇదంతా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు తీసుకొచ్చి నాకు సార్ ఈ డీజిల్లో ఒక సందర్భంలో 2 చోట్ల చాలా పెద్ద డీజిల్ థెఫ్ట్ జరిగి పెద్ద స్కామ్ జరిగింది, దాని మీద విజిలెన్స్ కేసు కూడా నడుస్తున్నాయంటే, అయితే దెన్ దేశంలో ఏముందో ఎగ్జామిన్ చేసుకోండి అని వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు దేశంలో ఉన్నాయన్నీ ఎగ్జామిన్ చేసుకొని ఆ డీజిల్ అనే దాని మీద థెఫ్ట్ జరగకుండా విజిలెన్స్ కేసులన్నీ పెట్టుకోండి దీంట్లో. సరే, పెట్టుకున్న తర్వాత కూడా నేను అడిగా అసలు దీనికి దానికి ఏంటంటే, సార్ అప్పుడు కోల్ మీద 5% ఉండేది జిఎస్టీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18% చేసింది. ఇన్పుట్ అవుట్పుట్ దాని బ్యాలెన్స్ అవుతుంది. అట్లాగే ఉంచితే సింగరేణి తడిసి మోపిడవుతుంది, సింగరేణి మీద భారం పడుతుంది. సో సింగరేణి ప్రొటెక్ట్ చేయడం కోసం చేసుకున్నాం. ఈవెన్ దెన్ మరి మీరే చేశారని మేం కాదు సార్, అప్పుడే చేశారు, అప్పుడే మార్చారు. ఎప్పుడు మార్చారని అడిగాను. ఎప్పుడు మార్చారు అంటే దానికి సంబంధించి సింగరేణి ఇప్పుడు మనం నైని కోల్ బ్లాక్ అనుకుంటున్నాం కదా, నైని కోల్ బ్లాక్ సంబంధించి ఓబీ టెండర్లు అప్పుడే వారి హయాంలోనే పిలిచారు. వారు కూడా దీంట్లో కూడా రాశారు. ఆ కాంట్రాక్ట్ కూడా అత్యంత అనుభవజ్ఞుడు, ఆయన మామూలుడు కాదు, ఇంద్రుడు చంద్రుడు. ఆయనకి ఇస్తే ఆయన కూడా దీంట్లో పోటీదాడు అంటే సంతోషమే. మరి అప్పుడు ఓబీ నుంచి అప్పుడే చేస్తుండం, మరి అప్పటి నుంచి మొదలుపెట్టినాయని ఇంతవరకు ఎందుకు చేయలేదంటే, సరే రకరకాల కారణాలు చెప్పారు. 2014 నుంచే మొదలు పెట్టాలి కదా, 15 నుంచే చేయాలి కదా, చేయలేదు. 2023-24 తర్వాత నేను వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలిసి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి, అధికారులను కలిసి వారందరితో మీటింగ్ పెట్టించి
క్లియరెన్సెస్ అన్నీ ఇప్పించేసి మొదలుపెట్టారు. వారికి టెండర్ ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చారండి? 24/7/2022. ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. రిజర్వాయర్